హాయ్, నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం కదా, ప్రియా వర్సెస్ దమ్ము శ్రీజ. ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మరి అంత గొడవ ఎందుకు వచ్చింది? ఇద్దరు ఒకే ట్యూన్లో, ఒకే వాయిస్లో, ఒకే పిచ్లో అసలు లంబు జంబులాగా ఉంటారు ఇంతవరకు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత అని ఆవిడ అనడం, అదే మాట నీకంటే ఎట్లా ఉంటుందో నువ్వు ఆలోచించుకుని ఆవిడ చెప్పడం, ఇంతకు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది ఈ ప్రోమో చూస్తేనే మనకు క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ ప్రోమోని అనలైజ్ చేద్దాం. అట్లాగే దానికంటే ముందు ఏంటంటే, మరి ఇంత గొడవకి కారణం ఎవరు? మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పడం వల్ల వచ్చిందా? అసలు ఇంతకు ఆయన రైట్ డెసిషనే తీసుకోమని చెప్పాడా, లేకపోతే అసలు ఏం జరిగింది క్లియర్గా అనలైజ్ చేసుకుందాం. నైట్ ఇది చాలా వరకు 2:30-3 గంటల వరకు ఇదే పాయింట్ మీద డిస్కషన్ జరిగింది. ఈ హౌస్లో అడుగుపెట్టాక మొన్న ఇప్పుడు తనూజ చాలా ఎక్కువగా ఏడ్చింది, చాలా బాధపడింది. అసలు అన్ని సీజన్లో కలిపి ఎవరు అంతగా ఏడలేదేమో. అన్ని సీజన్లో ఏడ్చిన ఏడుపులు అన్ని టాప్ 5 పెడితే ఆవిడకి ఒక రేటింగ్ వస్తుంది, టాప్ 5లో ఉంటుంది. అంత లెక్క గుక్కపట్టి ఏడ్చింది ఆ అమ్మాయి. ఎవరు? మాస్క్ మ్యాన్ హరీష్తో ఫస్ట్ నామినేషన్ అన్నా కదా, ఆ రేంజ్లో ప్రియా ఏడుస్తూనే ఉండింది. ఎందుకంటే ఇక్కడ డెసిషన్ విషయంలో సంచాలకురాలుగా చేసిన దమ్ము శ్రీజ చాలా కన్ఫ్యూజ్కి గురైపోయింది, అయోమయ్యానికి గురైపోయింది. ఒక కాన్ఫిడెన్స్ లేదు, క్లారిటీ లేదు. టక్కనే డెసిషన్ ఉన్న పలంగా చేంజ్ చేయడంతో ఈవిడ ఇదేంటి, నేను ఎక్కడ ట్రిగ్గర్ అయిపోతానో, నేను ఎక్కడ ఆడియన్స్లో బ్లేమ్ అయిపోతానో, లేకపోతే ఆవిడ ఫ్యామిలీ దగ్గర నేను బ్లేమ్ అయిపోతానో, ఆవిడకి సంజనా గారికి గెలిచిన ఛాన్స్ నేను లాక్కొని నేనేది ఆ ఫ్యామిలీ ఎమోషన్ నేను క్యాష్ చేసుకున్నట్టు ఉంటుందేమో, నాకు వద్దు అని గిల్ట్ ఫీల్ అయింది ఆమె. అసలు ఎందుకు ఏం జరిగిందంటే, వీళ్ళ ముగ్గురు పోటీ పడేటప్పుడు ఇక్కడ ప్రోమోలో చూస్తేనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే నైట్ ఇప్పుడు ఇంత స్పష్టంగా చూపించినట్టుగా అసలు ఏం జరిగిందని చూపించాలి. ఇప్పుడు మనం ఏంటి, స్లో మోషన్లో చూస్తే క్లియర్గా 4 సెకండ్స్ దగ్గర మీరు గమనిస్తే ప్రియా ఫస్ట్ వచ్చింది, ఇట్లా సుమన్ శెట్టి భుజం పైనుంచి చేయిపెట్టేటప్పుడు ఆయన ఇలా ముందు కురికేటప్పుడు చెయ్యి ఇలా దాటుకుంటూ పోయినా, మళ్ళీ రెండోసారి కూడా ఆవిడే క్లియర్గా కనిపిస్తూ ఉంది. టచ్ చేసింది. ఆవిడ టచ్ చేసినప్పుడే 4 సెకండ్స్ దగ్గర ఆ రెడ్ లైట్ కూడా బ్లింక్ అవుతూ సౌండ్ కూడా బజరది కూడా మోగింది. ఆ లైట్ వెలిగింది, స్పార్క్ కూడా జిగ్మన వస్తూ ఉంటుంది. మీరు ఎంతమంది గమనించారో చూడండి. అంతవరకు మామూలుగా ఉండేది. ప్రియా టచ్ చేసినప్పుడు బాగా ప్రెస్ చేసినప్పుడు ఆ లైట్ కూడా వెలిగింది, అది క్లారిటీ. మరి సంజన ఏంటంటే, సంజన కూడా ఈ చివర వేలు ఫింగర్స్ జస్ట్గా లైట్ వేలు టచ్ అయింది, ఆవిడ టచ్ అయినాయి అవనట్టుగా. బట్ ప్రియా చేసినప్పుడు లైట్ వెలిగింది, సౌండ్ వచ్చింది, ఇది ఫుల్ క్లారిటీ. అయితే గొడవ ఎక్కడొచ్చింది, పంచాయతీ ఎక్కడొచ్చింది, ఎంత కన్ఫ్యూజ్ ఎక్కడొచ్చిందంటే, సంచాలకురాలుగా చేసిన దమ్ము శ్రీజ కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఫస్ట్ ఏంటి, ఇమీడియట్గా సంజన ఇక్కడ ప్రోమోలోనే చూసారా అన్నిసార్లు చెబుతుంది సంజన బిగ్ బాస్ అని. బిగ్ బాస్ ఫైనల్గా ఒక టాస్క్ పెట్టిన తర్వాత సంచాలకురాలు ఆయన అడుగుతాడు, ఇప్పుడు ఈ టాస్క్ మీరు సంచాలక వ్యవహరించారు కదా, మీ దృష్టిలో ఎవరు గెలిచారని అడిగేటప్పుడు చెప్పింది ఫైనల్గా ఆయన కూడా కన్సిడర్ చేస్తారు. బట్ ఇప్పుడు ముందే చెప్పేసింది, అడగముందే ఆలోచన లేకుండా సంజన అని చెప్పేసింది. అట్లాగే ప్రియా అప్పుడు లేదు, ఇప్పుడు ప్రోమోలో చూపినట్టుగా నేను కదా టచ్ చేస్తాను, నేను చేసినప్పుడు బజర్ మోగింది అని చెప్పేటప్పుడు తనుజ కూడా వచ్చి లేదు సంజనగర్ అని చెప్పడంతో ప్రియా ఏంటి నిజమైన సంజనగర్ అని కొద్దిగా కన్ఫ్యూజ్లోకి వచ్చింది ప్రియా. ఆ తర్వాత ఏంటి, మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చి క్లియర్గా మళ్ళీ ఈ పిల్ల దమ్ము శ్రీజకి లేదు, ప్రియా గారు చేసినప్పుడు వచ్చింది, ప్రియాకి ఇవ్వాలి, ప్రియా అని ఆయన చెప్పడంతో అప్పుడు దమ్ము శ్రీజ నేను ఆలోచించుకుంటాను. ఎందుకంటే హరీష్ కూడా చెప్పింది ఏంటి, ప్రియా చేసినప్పుడే బజర్ వచ్చింది, సౌండ్ వచ్చింది, లైట్ వెలిగింది అని చెప్పడంతో శ్రీజ నేను ఆలోచించుకొని చెబుతాననింది. అప్పటికే డంకా బజాయించి గొంతెత్తి మరి గట్టిగా ఘనంగా ప్రకటించింది సంజన అంటూ. సంజనాకు హోప్స్ వచ్చాయి, అమ్మయ్య నేను వెళ్తే, ఎందుకంటే 5 నెలల పాపను వదిలేసి వచ్చా కదా, ఏమొచ్చిందో లెటర్ వచ్చిందో, ఆ పాప గురించి ఏమైనా ముచ్చట్లు చెప్పారా, లేకపోతే ఫోటో పంపించారా, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఒక మదర్గా ఆ సిచ్యువేషన్లో ఎవరుకున్నా సరే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న పాప ఫోటో వచ్చినా, ఆవిడ గురించి 2 ముక్కలు వచ్చినా అంత బాగుంది అని చెప్పిన. సో ఆవిడకి ఆశలన్నీ కల్పించింది ఎవరు, సంజన, దమ్ము శ్రీజ. ఇంత తర్వాత ఫైనల్గా ఏమొచ్చింది, మాస్క్ మ్యాన్ చెప్పిన తర్వాత మళ్ళీ దమ్ము శ్రీజ కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ నేను ఆలోచించుకొని చెబుతానని చెప్పి అప్పుడు ప్రియా అని చెప్పింది. ప్రియా అని చెప్పడంతో బిగ్ బాస్ కూడా ఫైనల్గా ఆ మాట చెప్పింది. చెప్పడంతో అక్కడ ప్రియా ట్రిగ్గర్ అయిపోయింది. ఇదేంటి, వాళ్ళందరూ ఒక పక్క ఏమో సంజన అన్నారు, నువ్వేమో ఫస్ట్ నువ్వు కూడా సంజన అన్నావు, ఇప్పుడేంటి హరీష్ ఏదో చెప్పారండి, నువ్వు నీకు ఫ్రెండ్ అనుకొని చేసేస్తున్నావు ఏంటి, ఇది వద్దమ్మా, ఈ గిల్ట్ నేను తీసుకోలేను. ఒకవేళ సంజన అయితే ఆవిడకి ఇచ్చేసి ఇది ఫ్యామిలీ బాండింగ్తో ఎమోషన్తో నాకెంత ఇంపార్టెంట్, ఆవిడకి అంత ఇంపార్టెంట్, ఆవిడకైనా కదా ఎవరికైనా కదా, ఎక్కడ ఏమైనా తేడా జరిగిందో, ఒక అన్ఫైర్ డెసిషన్ అనిపించుకుందో, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవో, లేకపోతే ఏదో రకంగా ఇది ఒకవేళ నువ్వు తీసుకునేది రాంగ్ డెసిషన్ అయితే ఆ గిల్ట్ నేను భరించలేను, నాకు అవసరం లేదు, వద్దు ఆవిడకి ఇచ్చేనే. ప్రియ ఎంతలా ఏడ్చిందంటే ఒక పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంది. సో తన వల్ల ఏంటంటే ఆ డెసిషన్ ఒకవేళ రైట్ అయింది కాబట్టి ఇప్పుడు సరిపోయింది. మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పిన ప్రకారం ప్రియా, మనం చూసిన ప్రకారం ప్రియా చేసింది సరిపోయింది, శ్రీజ కూడా డెసిషన్ మార్చుకుంది సరిపోయింది. ఆ డెసిషన్ చేంజ్లో అందులో ఎక్కడ తప్పు పట్టక్కర్లే, పర్ఫెక్ట్గానే చెప్పారు. కానీ ఆ చెప్పే ముందు ఆవిడ ఆలోచించుకొని కాస్త క్రాస్ చెక్ చేసుకొని చెప్పుంటే బాగుండేది. ముందు సంజన అని హోప్స్ పెంచేసి ఆజిల్ పెంచేసి ఒక డెసిషన్ ఇదే పక్కా ఫైనల్ ఫిక్స్ అని మాదిరిగా చెప్పేసి ఆ తర్వాత సడన్గా నేను ఆలోచించుకున్నాను కాబట్టి అని చెప్పడంతో అప్పుడు ఈ అమ్మాయికి ప్రియాకి అయితే టెన్షన్ స్టార్ట్ అయింది.
ఇది ఒకవేళ రాంగ్ అయితే పరిస్థితి ఏంటి? నేను ఆ గిల్ట్ మొయ్యలేను, ఆవిడకి వచ్చిన అవకాశం నేను తీసుకున్నాను. సంచాలకులుగా ఫెయిల్ అవుతారు, అది వేరే విషయం. సందర్భాల్లో టాస్కులు అవైతే అదొక లెక్క. ఇది ఫ్యామిలీ బాండింగ్తో 3 వారాలు ఫుల్గా ఎమోషన్లు ఉండేటప్పుడు ఒక లెటర్ వచ్చినా, ఒక ఫోటో వచ్చినా, ఒక ఆడియో ఆర్ వీడియో బయట వచ్చినా వాళ్ళకి ఒక 1000 ఏనుగుల బలంలాగా ఉంటుంది. దాన్ని ఆ ప్రెయిన్ అంతా ప్రెజర్ అంతా తీసి పెట్టేసి వెళ్ళే దగ్గర ఇంకొక అమ్మాయికి అన్యాయం చేసి నేను తీసుకుంటే అది నా వల్ల కాదు బాబోయ్ అని ఆవిడ ఏడవడం, డీమాన్ పవన్ వచ్చి వాదార్చడం, ఆ కళ్యాణ్ వచ్చి చెప్పడం, బతిమలాడడం, అట్లాగే మిగతా సంజన కూడా వచ్చి లేదు ప్రియా గారు, సంజన ఏమంటుంది, ప్రియా గారు ఇప్పుడు సంచాలక ప్రకారం ఫస్ట్ నాకని చెప్పింది, తర్వాత మీకని చెబుతుంది, మీ ఇంటెన్షన్ ఏంటి, సంజన గారికి ఇవ్వాలని ఉంది, నాకు కూడా నాకే ఇవ్వాలని ఉంది అవకాశం. సో మన ఇద్దరం వెళ్ళి బిగ్ బాస్కి కెమెరాకి చెప్పొద్దాం, ఎందుకంటే దమ్ము శ్రీజతో మనం వాదించడం, ఒక 3 గంటలు 4 గంటలు వాదించాలి. ఆవిడతో 3 నిమిషాలు మాట్లాడాలంటేనే మనకు చిరాకు వస్తుంది, నీరసం వస్తుంది, సిక్ అయిపోతాం. ఇప్పుడు 3 గంటలు నువ్వు వాదించలేవు, నేను వాదించలేవు. మెయిన్ ఆవిడకి దమ్ము శ్రీజకి ఒక ఫీలింగ్స్తో ఎమోషన్స్తో సంబంధం లేదు. మన ఇద్దరికి అది అర్థమైతే ఉంది. సో మన ఇద్దరం కలిపి నా పేరు అనుకుంటున్నాం కాబట్టి మన ఇద్దరం చెబుదామని వాళ్ళిద్దరు అప్పుడు బిగ్ బాస్ కూడా కెమెరాకి కూడా చెప్పారు, బిగ్ బాస్ ప్లీజ్ సంజనాకి ఇవ్వండి అవకాశం అని ప్రియా కూడా చెప్పింది, సంజన కూడా అడిగింది, ఆవిడ కూడా చెబుతుంది. కానీ బిగ్ బాస్ అయితే వీళ్ళు చెప్పేది కాదు కదా, ప్లేయర్స్ 100 చెబుతారు, ఆయన తీసుకోడు కదా, సంచాలకే చెప్పాలి కదా. అప్పుడు సంచాలకగా దమ్ము శ్రీజ్ ఎవరి పేరు చెబుతావు అంటే ప్రియా చెబితే, అరే ఈ అమ్మాయికి అర్థం కాదు ఏంట్రా బాబు, ఎప్పుడు ఎక్కడ ఏ స్టాండ్ తీసుకోవాలో కూడా తెలియదా, దీనివల్ల నేను బిస్కెట్ అయిపోతానేమో అని ఈవిడ ఫీలింగ్. ఆవిడ ఏంటంటే అబ్బో నేను సంచాలకగా నేను ఫెయిల్ అయిపోతే నేనెక్కడ మళ్ళీ నాకు వీకెండ్ వాయించేస్తారు, ఇప్పటికే చూసాం కదా అన్ఫేర్ సంచాలకులకు ఎవరెవరికి ఎంత కోటింగ్ పడింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ ఓకే. కానీ ముందే ఆ మాట ఆలోచించి క్రాస్ చెక్ చేసుకునే అవసరమైతే మళ్ళీ ఇప్పుడు ఎటు మాస్క్ మ్యాన్ హరీష్ మాట వినింది కనుక ఆ ఒపీనియన్ ఇంకొకరిది విని కూడా డెసిషన్ తీసుకోవడం అనేటప్పుడు ముందు ఆలోచించి లేకపోతే వాళ్ళు అడిగి అట్లా చెయ్యి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఇంత గందరగోళం అయిపోయింది. మొత్తానికి ఆయన ఎంటర్ అవ్వడంతో ప్రియాకి కరెక్ట్ రైట్ డెసిషన్ అయినా సరే రచ్చ అయితే చాలా క్రియేట్ అయిపోయింది. సో ఇందువల్ల ఆ అమ్మారే ఎంతో చెప్పి విసిగి వేసారిపోయిన తర్వాత ఇక లాస్ట్ స్టేజ్లో ఫ్రస్ట్రేషన్ భరిపోయి ధూ అనేసి ఆవిడైతే అంటా ఉందో ఆ విషయంలో స్టాండ్ అయితే బాగుంది. సో ఫైనల్గా ప్రియాకి అవకాశం వచ్చింది. ఆవిడ వెళ్ళి ఆల్రెడీ లైవ్లో కూడా వచ్చింది కదా, నేను నైట్ మిడ్ 2:30, 3 వరకు ఉండేదంతా చూసి చెప్పా. ఆ వీడియో చూడడం వల్ల ఒకసారి చూడండి, ఇంకా ఫుల్గా క్లారిటీతో అనలైజ్ చేశా. సో రెగ్యులర్గా మన ఛానల్ ఏంటంటే అప్డేట్స్, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎవరు రాబోతున్నారు అంటే అగ్ని పరీక్షలో ఒక 4 రాబోతున్నారు, దివ్య నిఖిత, అనుషారత్నం, అట్లాగే షాకిబ్, ఇంకొక ఆయన ఎవరు నాగప్రసన్న, వీళ్ళు 4లో 2 ఉంటారు, 2 వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా చాలా ఒక 7 దసరా సందర్భంగా ఆ వీకెండ్లో 28th అయితే వాళ్ళకి 7 వస్తారు. సో గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఫుల్ క్లారిటీతో ఇస్తే ఆ 7 కూడా ఎవరు ఒక 11 మంది లిస్టులో ఒక 7 ఫైనల్ అవుతారు. ఆ 7 ఎవరు వస్తారని కూడా 100% వాళ్ళ పేర్లు కన్ఫర్మ్ అయ్యాక మరొక అప్డేట్ చేస్తాను నేను. అట్లాగే రెగ్యులర్గా ఆ లైవ్ మిడ్ నైట్ వరకు మీరు 2:30-3 గంటల వరకు అయితే మీ పనుల వల్ల, బిజీ షెడ్యూల్ వల్ల, ఇంటి పని కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఉద్యోగ వ్యవహారాల వల్ల మీరు చూడలేక కనుక ఫుల్గా క్లారిటీ ఇస్తూ దానిపై నా ఒపీనియన్ అని చెబుతూ దానిపై కన్క్లూజన్ ఇస్తా కనుక ఖచ్చితంగా 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ బెల్ బటన్ టచ్ చేసి ఆల్ అండ్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అట్లాగే ప్రియా అయితే వెళ్ళి 40%తో లెటర్ తెచ్చుకుంటుంది. ఇక మిగిలింది 10% కనుక సుమన్ శెట్టికి ఇస్తే, సుమన్ శెట్టి కూడా బిగ్ బాస్ మరి 10% ఉంది, మీకు రావాలంటే కష్టం అంటే ఆయన వెళ్ళి భరణిని బతిమలాడితే భరణి వచ్చి అమ్మ గురువు అని ఉన్న లాకెట్ తీసి ఓపెన్ చేసి జూమ్ చేసి మరి చూపించాడు. ఫైనల్గా ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరు ఒక తల్లి కానీ గురువు కానీ స్టేజ్ మీదకి వస్తే అప్పుడు ఓపెన్ చేసి రివీల్ చేద్దాం అనుకున్నా. బట్ ఒక మంచి కాజ్ కోసం ఇప్పుడు నేను ఓపెన్ చేయడం వల్ల సంజన గారికి అట్లాగే సుమన్ శెట్టికి ఇద్దరికి అవకాశం వస్తుందంటే చేస్తానని చెప్పి రివీల్ చేశాడు ఆయన. ఆ ఎమోషన్ ఫ్యామిలీ తలకి సెంటిమెంట్ బాండింగ్ ఆయన కూడా అర్థమవుతుంది కనుక ఆ లాకెట్ తెచ్చుకున్నది అందుకే కనుక వాళ్ళ కోసం ఓపెన్ చేశాడు. ఫైనల్గా సుమన్ శెట్టి కూడా ఫోటో వస్తుంది. మరి సంజన విషయంలో ఏం జరుగుతుందని చూద్దాం. ఆవిడకు ఇప్పుడు రాకపోతే వీకెండ్లో తెస్తారు, ఎందుకంటే వీళ్ళందరిలోకి ఆవిడకే రాలేదు కనుక. అట్లాగే బ్లాక్ టీంలో ఫ్లోరా, రీతు, అలాగే శ్రీజ ఆడితే ఫ్లోరా గెలుస్తుంది, ఒక బాస్కెట్లో బాల్ వేసి ఆవిడకి కూడా అవకాశం వస్తుంది. సో ఇవి లైవ్ అప్డేట్స్ అండి, ప్రోమో అనాలిసిస్. ఇందులో ఫస్ట్ అయితే టచ్ చేసింది, బజర్ మోగించింది, పర్ఫెక్ట్గా చేసింది ఎవరంటే ప్రియానే, నో డౌట్, అందులో అనుమానం లేదు. ఒకవేళ అక్కడ రాంగ్ డెసిషన్ కింద మళ్ళీ మార్చేస్తే ఫస్ట్ సంజన అని చెప్పేసి శ్రీజ మాస్క్ మ్యాన్ హరీష్ మాటలు విని ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆవిడ బ్యాడ్ అయిపోయింది, విపరీతంగా నెగిటివిటీ వచ్చేది. ఆ సంచాలకగా ఆ విషయంలో ఓకే, కానీ ముందు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఆమెకు ఆశలు కల్పించేసి ఇంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవ్వడం వల్ల ఈ గొడవ అయితే వచ్చింది. మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.